టీజీఐసెట్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనం ఈ వీడియో లోపల మనకి లాస్ట్ డేట్ ఎప్పుడుంది, ఓకేనా, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు అండ్ మనం ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అండ్ ఈ లాస్ట్ డేట్ వరకు మనం ఎట్లాంటి థింగ్స్ చేయాల్సి ఉంటుంది అండ్ మనం ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏందంటే కొన్ని కామన్ డౌట్స్ గురించి మనం ఒక వీడియో అయితే చేసుకున్నాం ప్రీవియస్‌గా. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఎండ్ కార్డ్స్ లోపల వస్తది. అండ్ దాంతో పాటు మీద ఐ బటన్స్ లోపల వస్తది. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. సో, మనకి ఈరోజైతే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా. సో, మనం ఇక్కడ చూసుకుంటే మనకు తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ ఫస్టే రిలీజ్ చేసిర్రు. అంటే ఏ టైం లోపల ఏదైతది అని చెప్పి. సో, ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి ఎవరెవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి అండ్ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి అండ్ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 5థ్ సెప్టెంబర్ 2025. ఓకేనా. 5థ్ సెప్టెంబర్ 2025 అంటే ఈ రోజే లాస్ట్ డేట్ అయితే ఉంది. మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయకపోయినా, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీ సీట్ ఏమైతది కదా అంటే క్యాన్సల్ అయిపోతది. ఓకేనా. సో, మనకు సీట్ క్యాన్సల్ అవ్వద్దు అంటే మనం ఆన్‌లైన్ లోపల ఎంతైతే ఫీ ఉందో అంత ఫీ పే చేసి ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అండ్ జాయినింగ్ రిపోర్ట్ కూడా, ఓకేనా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. జాయినింగ్ రిపోర్ట్ జనరేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ జాయినింగ్ రిపోర్ట్ లోపల అడ్మిషన్ నంబర్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకేనా. సో, మనకి పేమెంట్ చేయాలి ఆన్‌లైన్ లోపల, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అండ్ దాని తర్వాత అడ్మిషన్ నంబర్ జనరేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనమైతే చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఇందులోపల మీరు ఏది మిస్టేక్ చేసినా, ఓకేనా, సో, మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయకపోయినా సీట్ క్యాన్సల్ అయిపోతది. ఓకేనా. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సీట్ క్యాన్సల్ అయిపోతది. ఓకేనా. సో, ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత అడ్మిషన్ నంబర్ జనరేట్ కాకపోయినా కూడా సీట్ అయితే క్యాన్సల్ అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, ఇవన్నీ మీరు మళ్ళొకసారి చెక్ చేసుకోరి. అండ్ టుడే ఈస్ ద లాస్ట్ డే. మనకి 5థ్ సెప్టెంబర్ 2025 రోజు లాస్ట్ డే అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ దెన్ నాకు ఆల్రెడీ సీట్ వచ్చింది. నేను జాయిన్ అయిపోయినా. ఓకేనా. నెక్స్ట్ ఫేజ్ లోపల ఇంకా బెటర్ కాలేజ్‌కి ట్రై చేయొచ్చా అంటే నెక్స్ట్ ఫేజ్‌కి అందరు ఎలిజిబుల్. ఓకేనా. ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్. సో, నువ్వు తెలంగాణ ఐసెట్ రాసినావంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ ఫేజ్. ఓకేనా. సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి అందరు ఎలిజిబుల్. అండ్ మీరు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసినా, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయకపోయినా కూడా నువ్వైతే ఎలిజిబుల్ అయితావు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి. ఓకేనా. సెకండ్ ఫేజ్ లోపల ఒకవేళ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో సీట్ వస్తే దాన్ని కన్ఫర్మ్ చేసుకొని ఎళ్ళొచ్చు. ఫస్ట్ ఫేజ్‌లో సీటు కన్ఫర్మ్ చేసుకోకుండా కూడా సెకండ్ ఫేజ్‌కెళ్ళొచ్చు. బట్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో సీట్‌ని కన్ఫర్మ్ చేసుకుంటారో వాళ్ళు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్‌లు కొంచెం ఆలోచించి ఇయ్యాలి. ఓకేనా. సో, నేను సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ గురించి నేను ఫర్దర్‌గా మీతోటి మాట్లాడతా. సో, నేను డీటెయిల్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నట్టు. ఓకేనా. దాని గురించి ఏం టెన్షన్ కాకుర్రి. అండ్ మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ విషయానికొస్తే ఎప్పుడు స్టార్ట్ అయితది అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ 8థ్ సెప్టెంబర్ 2025 రోజు మండే నుండి, ఓకేనా, 8థ్ సెప్టెంబర్ 2025 మండే నుండి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ స్టార్ట్ అయితది. ఎవరైతే ఇప్పటివరకు స్లాట్ బుక్ చేసుకోరో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఓకేనా. 8థ్ సెప్టెంబర్ రోజు. 9థ్ సెప్టెంబర్ రోజు స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. అండ్ 9థ్ సెప్టెంబర్, 10థ్ సెప్టెంబర్ ఈ 2 డేస్ అయితే మనకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఉంటదన్నట్టు. 9థ్ సెప్టెంబర్ అండ్ 10థ్ సెప్టెంబర్. సో, ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ గురించి. అండ్ ఫైనల్ ఫేజ్ అని కూడా అంటా ఉంటాం. ఈ ఫైనల్ ఫేజ్‌కి అందరూ కూడా ఎలిజిబులే. ఓకేనా. సో, ఒక విషయం ఏందంటే మీరు మీకు సీట్ వచ్చి మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయకపోయినా, ఓకేనా, మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయకపోతే మాత్రం మీ సీట్ అయితే క్యాన్సల్ అయిపోతది. సో, అది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోరి. మీరు మళ్ళీ నేను నాకు అదే కావాలి అని అంటే కష్టమైపోతది. ఒకసారి ఏదైతే టైం ఉందో 5థ్ సెప్టెంబర్ 2025 దాటింది అంటే లైక్ ఒకసారి పోర్టల్ క్లోజ్ అయింది అన్న సిట్యుయేషన్ లోపల యూ హావ్ నో రైట్. ఓకేనా. సో, నువ్వు ఎంత ఏం చేసినా కూడా మనకు ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. కాబట్టి మీరు ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఈ పేమెంట్ గాని, సెల్ఫ్ రిపోర్టింగ్ గాని చేసుకోరి. వెబ్‌సైట్ అయితే బిజీ ఉంటది. ఆల్రెడీ మనం చూస్తున్న వెబ్‌సైట్ ఎంత సతాయిస్తుందని చెప్పి. సర్వర్స్ లైక్ క్యాప్చా ఎంటర్ కాకపోవడము, సర్వర్ డౌన్ ఉండడము,
ఎవ్రీ టైమ్ లాగౌట్ అవ్వడము, పేమెంట్స్ అయితే క్యాన్సిల్ అయితలేవు. కానీ కొన్ని ఎర్రర్స్ అనేది ఉంటాయన్నట్టు. అసలు లాగిన్ గూడా అయితలేదు కొన్నిసార్లు. కాబట్టి మీరేం చేస్తారు అంటే ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసేయాలి త్రూ క్యాండిడేట్ లాగిన్. ఓకేనా? సో, ఇది అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. మనం నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి డీటెయిల్ వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫ్రమ్ ముకుందన్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.